అనుభవిస్తున్నాం. పోయిన గురువారం మనం ఏమని ప్రసంగం మాట్లాడుకున్నామో ఎవరికైనా గుర్తుంటే దయచేసి గురువారం వాక్య ధ్యానం కూడా ఒకసారి జ్ఞాపకం చేయాల్సిందిగా మనవి. గురువారం నేను రాలేదనే మాట చాలా బాగుంది. చెప్పండి, చెప్పాలి. యొక్క చెప్పండి. యెజెబెలు, తర్వాత నాబోతు అనే వ్యక్తుల గురించి మనం విన్నాం. నాబోతు పొలమును అహాబు రాజైన భార్య యెజెబెలు వారు ఆశించి అబద్ధ సాక్ష్యం పలికించి దేవుని ఆజ్ఞలను ప్రకటించిన రీతిగా ఇతరులది ఆశించకూడదు. దూసుకు పొల్లైన వారిది ఏది కూడా మనది కాదనుకునేది మనది కాదు, మనదైనది ఏది కూడా మనకి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎదుటి వారి విషయంలో ఏది కూడా మనం ఆశించడానికి వీల్లేదు. కాబట్టి ఒక పచ్చిగా మాట్లాడాలంటే ఎదుటి భర్తలు గాని, ఎదుటి వారి భార్యలు గాని, ఎదుటి వారి ఆస్తులు గాని, ఎదుటి వారి ఏదైనా ఆశించదగటానికి వీలు లేదు. అలా ఆశించి ఒక తప్పు తర్వాత ఒక తప్పు, ఒక తప్పు తర్వాత ఒక తప్పు యెజెబెలు జీవితంలో లేక తన భర్త అయిన అహాబు జీవితంలో జరిగింది. మొట్టమొదట పొలాన్ని ఆశించారు, దానికి హత్య చేయడానికి కుట్ర పన్నారు, దానికి అబద్ధ సాక్ష్యం పలికించారు. అబద్ధ సాక్ష్యం తదుపరి రాళ్లతో కొట్టి చంపి ఈడ్చికి వెళ్ళారు. ఆ వారి రక్తం కుక్కలు నాకాయి. అయితే తదుపరి పరిణామం, ఏ కుక్కలైతే ఏ తప్పు చేయని ఆ యొక్క నీతిమంతుడు లేకపోతే ఎవరంటే ఏ తప్పిదము లేని వ్యక్తి నాబోతు రక్తమును కుక్కలు నాకాయో అదే చోట యెజెబెలు రక్తమును కుక్కలు నాకాయి. ఈ విషయాన్ని తీసుకుని ఎవరెవరైతే యెజెబెలు అధికారములకు లోబడి ఆ పాపానికి ఒడిగట్టారు వారందరి యొక్క గతి అధోగతి అయిపోయింది. ఇంతటితో ఇదంతా చూసిన ఆ అహాబు ఏం చేశాడంటే పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి క్షమాపణ పొంది దేవుని ఉగ్రత తన మీదకి రాకుండా ఉండటానికి దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు ఆ ఉగ్రతను తప్పించి కనికరింప చేసి క్షమించి ఆ యొక్క శాపమును తన మీద నుంచి తప్పించాడు. ఖండించడం తెలుసు, కరుణించడం తెలుసు, శిక్షించడం తెలుసు, శిక్షను తప్పించడం తెలుసు, గాయం పెట్టడం తెలుసు, ఆ గాయాన్ని పోడ్చడం తెలుసు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి విధేయత కలిగి జీవించాలి. అవిధేయమైన కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు. పరిశుద్ధముగా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిందిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. గత వారములో కొన్ని యొక్క మందిరాల గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. ఎఫెసు సంఘముల గురించి మాట్లాడుకున్న తర్వాత స్మరణ అనే ఒక సంఘమును, ఈ స్మరణ అనే సంఘమును తదుపరి ఈ వారములలో పెర్గము అనే సంఘమును గురించి మనం వింటున్నాం. పెర్గము, ఈ సంఘాలు 7 సంఘాలు ప్రకటన గ్రంథములు ఆ యొక్క అపోస్తలుడైన యోహాను గారికి పద్మాసు ద్వీపంలో శిక్షా విధి కలగ చేయడానికి అతని మరణదండన విధించినప్పుడు ఆ సమయంలో వారు ఆ శిక్షను ఆ శిక్ష విధించబడుతున్న కాలంలో అతను ఏం చేశాడంటే, ప్రియమైన వాళ్ళరా, అతడు ఆ పద్మాసు ద్వీపంలో దేవునితో ఏకాంతమైన సమయం గడిపినప్పుడు దేవాది దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను పరలోక రాజ్యములకు తీసుకుని పోయి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు అని అంటే యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారెవరో తెలుసా, వీరెవరో తెలుసా, అవేంటియో తెలుసా, ఇవేంటియో తెలుసా అని చెప్పేసి అన్ని కూడా యేసు ప్రభు వారు యోహాను గారికి వివరిస్తున్నారు. పరలోక రాజ్యంలో జరిగే వాటిని. ఒక ఇజ్రాయెల్ దేశం వెళ్తే, లేక ఏదన్నా దేశం వెళ్తే, ఏదన్నా ప్రాంతం వెళ్తే టూరిజానికి అక్కడ ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరుంటే గైడ్. గైడ్ అంటే వారిని
సమస్తమును వివరించి చూపించి చెప్పగలిగిన వ్యక్తి, అతన్ని గైడ్ అంటారు. అక్కడ విషయాలు ఎక్కువగా తెలిసిన వ్యక్తి, అక్కడ క్షుణ్ణంగా ఎక్కువ కాలం ఉన్న వ్యక్తి, అక్కడ అన్నిటినీ కూడా అనర్గళంగా బోధించగలిగిన వ్యక్తినే గైడ్ అంటారు. ఇజ్రాయెల్ దేశం వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడే తిరిగాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడే బాప్తిస్మ యోర్దాను తీసుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ చెట్టు కిందే మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య దిగిరా అని చెప్పాడండి. యేసుక్రీస్తు ఇక్కడే గోల్కొతా కొండ పైన సిలువేయబడ్డాడండి. యేసుక్రీస్తు ఈ తోటలోనే ప్రార్థన చేశాడండి. యేసుక్రీస్తు ఈ అరణ్యంలోనే కొనుగోబడి 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. యేసుక్రీస్తు ఈ సమాధిలోనే పెట్టబడ్డాడండి. యేసుక్రీస్తు ఇక్కడే లేచిన తర్వాత 45 దినములు ఆ ప్రజలకు అగపడ్డాడండి. యేసుక్రీస్తు ఎలాగని సో అని అన్నిటినీ కూడా ఆ గైడ్ ఏ విధంగా అయితే తెలియచేస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఉన్న ఆ యేసు ప్రభు వారు యోహాన్ గారికి ఇవన్నీ తెలియచేస్తున్నాడు క్షుణ్ణంగా. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనకు తప్ప అంత బాగా తెలిసిన పరలోక రాజ్యం మరొకరికి తెలియదు. చూడండి, ఈ ఇల్లు కట్టిన యజమానికి ఏం తెలుస్తుందంటే ఎక్కడ దీని లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ దీని కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ దీని ట్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ దీనికి ప్లగ్లు ఉన్నాయి, ఎక్కడ గోడ లోపల ఒక సీక్రెట్ కరెంటు బోర్డు మూసేశారో అక్కడ అన్నిటినీ కూడా అక్కడ పగలు కొడితే ఆ లోపల చిన్న బోర్డు ఉందని కూడా ఆ యజమానుడికే తెలుస్తుంది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అప్ టు బోటు ఆ ఇంటికి ఏ ఉన్నాయో ప్రతి ఒక్కటికి కూడా ఆ కట్టిన వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. పరలోక రాజ్యమును సిద్ధపరిచిన దేవాది దేవునికి ఖచ్చితంగా ఆ పట్టణం గురించి తెలుసు కనుక యోహాను గారి గురించి ఆ పద్మాసు దీపంలో దేవుని యొక్క దర్శనంలో ఆరోహణుడై అక్కడికి పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఒక మనుష్యుడు ఈయనకి వివరిస్తున్నాడు. ఆ సమూహం ఎవరో తెలుసా, ఆ సైన్యం ఎవరో తెలుసా, ఆ వారెవరో తెలుసా, వీరెవరో తెలుసా అని చెప్పే వ్యక్తి ఎవరో కాదు, నజరేయుడైన యేసు. ఆ యేసు ప్రభు వారు చెప్పిన మాటలే యోహాను గారు ప్రకటన గ్రంథములో 7 సంఘాల గురించి వివరించారు. యేసు ప్రభు వారు ఆ ప్రకటన గ్రంథములో ఉన్న విషయాల గురించి క్షుణ్ణంగా వివరించారు. దాని విషయంలోనే ఎఫెసీ, స్ముర్న, పెర్గము, తుయతైరా ఇలాంటి 7 సంఘాల కొరకు మనము ధ్యానిస్తూ ఉన్న సందర్భాలు ఇవన్నీ కూడా ఆ 7 సంఘాలు నేటి యొక్క సార్వత్రిక సంఘానికి మాదిరి. హల్లెలూయా. మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి భవిష్యత్తు కాలంలో జరగబోయే ఆ సంఘాల గురించి రాసి ఉంచాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథము దైవికమైన క్రైస్తవ బైబిల్ పరిశుద్ధ గ్రంథము వర్తమాన భూత భవిష్యత్తు కాలమును వివరించదగిన గొప్ప ఆధ్యాత్మికమైన పుస్తకము. ఆ విషయంలోనే ఇక్కడ మనతో మాట్లాడుతున్న సంగతి మనం వింటూ వచ్చాం. అనేకమైన విషయాలను మనం విన్నాం. పెర్గములో ఇప్పటికీ 3 ప్రసంగాలు విన్నాం. మొట్టమొదటిది ఏంటి అని అంటే ఈ పెర్గము యొక్క వివరణ గురించి ఒక వారం విన్నాం. పెర్గము యొక్క ప్రత్యేకతల గురించి, ఆ జనాభా సంఖ్య గురించి, దాని విస్తరణత గురించి, దాని ఎత్తు గురించి, దాని లోతు గురించి, అక్కడ ఉండే ప్రత్యేకతల గురించి, లేకపోతే ఆ పెర్గము అంటే అర్థం ఏంటో, ప్రస్తుత కాలంలో ఆ పేరు గూగుల్ మ్యాప్ లో ఏమని పిలువబడుతుందో అనే దాని గురించి విన్నాం. 2వ వారం ప్రశంసలు విన్నాం. ఈ యొక్క పెర్గము గురించి ఆ యొక్క వ్యక్తి ఎవరంటే తను తాను పరిచయం చేసుకున్నాడు. ఏమని పరిచయం చేసుకున్నాడండి ఈయన ఇక్కడ? ఏమని తను తాను వాడిగల 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని పరిచయం చేసుకున్నాడు. ఆయన పెర్గము గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో మనం విన్నాం. 2వ వారం ప్రశంసల గురించి విన్నాం. దేని గురించి విన్నాం? ప్రశంసలు కురిపించాడు. ఎవరైనా తప్పు ఏదైనా చెప్పాలంటేనండి ముందు వారిని పొగడాలి. మీ ఆయనైనా, మీ పిల్లలైనా, మీ ఇంట్లో వాళ్ళైనా. తప్పును నువ్వు ఖండించేటప్పుడు మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం వాళ్ళకి. తప్పును ఖండించేటప్పుడు ఇది తప్పు అని అన్నావు అనుకో, నువ్వు చేసేది రాంగ్ అన్నావు అనుకో, నాకు చెప్పాను దాని అయిపోయావా, నాకు చెప్పాను తోడు అయిపోయావా, నువ్వు అలాగని చెప్పేసి వాళ్ళు మన మీద పడకుండా తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే మొట్టమొదటిగా వారిని పొగడాలి. అర్థందా? వారిని పొగడాలి. నీ భర్తేవు, నీ పిల్లలేవు, చక్కగా పిల్లలైతే నెత్తి మీద చేసి నాన్న నువ్వు చాలా తెలివైనడురా, చాలా అంటే ఇదిరా అదిరా, అసలు నువ్వు మంచి మనస్తత్వం కలిగినోడివి, నీ మనస్సు తేలికంటే తీయనైనది, వెన్న కంటే మధురమైనది నాన్న, అసలు నీ లాంటోడు యాగనమిల్లోనే పుట్టలేదు నాన్న అని చెప్పి వాళ్ళ చెయ్యి నెత్తి మీద చెయ్యేసి అప్పుడు వారి మైనస్ ఒక్కొక్కటిగా చెబితే
ముందు పొగిడే కదా, ఆ మీటర్ దిగేటప్పుడు టైం పడుతుంది. ఈ లోపు నీ మాటలు అయిపోవాలి, ఈ లోపు నీ ఏవైతే హెచ్చరిస్తున్నావో బుద్ధి చెబుతున్నావో అది అయిపోవాలి. ఇక్కడ చూడండి, దేవుడు అదే చేస్తున్నాడు, ప్రశంసలు కురిపించాడు. నీవు ఎక్కడ యొక్క సాతాను సింహాసనముల స్థలములలో నివసించువాడవనియు, సాతాను యొక్క సింహాసనమైన ప్రదేశములలో నీవు నివసిస్తున్నావని నేను ఎరుగుదును. ఇదిగో మీ మధ్యలో ఉన్న అధ్యక్షుడిని హతమార్చిన, హతసాక్షిని చేసిన ఏ మాత్రము కూడా మీ విశ్వాసము కదల్చబడలేదని నేను ఎరుగుదును. మహాశ్రమల కొలిమిలో మీరు కాల్చబడినప్పటికీ కూడా మీ విశ్వాసాన్ని ఏ మాత్రము మీరు బలహీనపరచబడలేదని నేను ఎరుగుదును అని చెప్పి వారిని పొగుడుతున్నాడు, ప్రశంసలతో వారిని ముంచెత్తుతున్నాడు, వారిని అనేక మాటల చేత వారిని హెచ్చిస్తున్నాడు. తర్వాత మూడవ ప్రసంగము తప్పు. మనం పోయిన వారం తప్పుల్లోకి వెళ్ళాం. దీనికి తప్పు అని మాట్లాడుతున్నాం, దీనికి తప్పే లేదు. అయినను ముందస్తు హెచ్చరికలు చేశాడు ఈ సంఘానికి, రాబోయే దినాల్లో జాగ్రత్త. ఇప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ గానే ఉన్నావు, నీ విశ్వాసం ఇప్పుడు బాగానే ఉంది. స్టార్టింగ్ లో అందరూ బాగానే ఉంటారు, రాను రాను బలహీనం అయిపోతారు విశ్వాసంలో. ఏం వెళ్తాంలే అని చెప్పి లేట్ చేస్తారు, లేకపోతే ఇంకా ప్రార్థన పొద్దున్నే ఏం చేస్తామని అనుకుంటారు. ఫస్ట్ ఉండే విశ్వాసం లాస్ట్ దాకా ఉంటుందని నమ్మకం లేదు, భక్తి బలహీనమైపోద్దని చెప్పి ముందస్తు హెచ్చరిక చేశాడు సువర్ణ సంఘానికి. కానీ తప్పిదం మాత్రం సంఘంలో లేదు. కానీ పెర్గము సంఘానికి తప్పులే ఉన్నాయి. ఆ తప్పులు ఏంటండి? ఆ తప్పులు ఒకసారి చూద్దాం. మీరు ఏం చేస్తున్నారంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుతా, జారత్వము జరిగించుట, బిలాము యొక్క బోధలు, నికోలయితుల యొక్క బోధలను అనుసరించు వారై ఉన్నారు. ఈ 4 తప్పులు. ఇది ఒకటే తప్పు, దీని మీద తప్పులే లేవు. కానీ ఇది మాత్రం ఏమై ఉన్నదంటే తప్పులు ఉన్నాయి. ఈ తప్పులను పెర్గము సంఘములో తెలియచేస్తూ ఉంటే, పోయిన వారం విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట అనే దాని గురించి మనం పోయిన వారం మాట్లాడుకుని ఉన్నాం. తదుపరి ఇంకేమున్నాయండి? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట అనే తర్వాత జారత్వము. దాని తర్వాత ఉన్నది ఏంటండి? జారత్వము. ఈ జారత్వము అనే మాటను మనం ప్రత్యేకముగా ఈ వారం బోధించుకొని అవసరం లేదు. ఎందుకు అనంటే, ఇది వ్యభిచారం. ఇక్కడ పెర్గము సంఘం శరీర సంబంధమైన వ్యభిచారం చేయట్లా, కానీ ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తుంది. మీకు తెలుసా, విగ్రహారాధన వ్యభిచారముతో సమానమని బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టుకో, మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టుకో, ఇంకేదైనా విగ్రహాన్ని పెట్టుకో. విగ్రహాలంటే కేవలం దేవుళ్ళ విగ్రహాలే అనుకోమాకండి. సెల్ ఫోన్ మనుషులకు ఒక విగ్రహం. ఎక్కువ టైం నువ్వు దేంతో గడుపుతున్నావు అదొక విగ్రహం, అదొక విగ్రహం. టీవీ ఒక విగ్రహం, సెల్ ఫోన్ ఒక విగ్రహం, కొంతమంది పుస్తకం ఒక విగ్రహం, కొంతమందికి వాళ్ళ మొగుడు ఒక విగ్రహం, కొంతమంది వాళ్ళ భార్య ఒక విగ్రహం. అంటే వాళ్ళ మైండ్ లో ఎక్కువగా కదలాడే రూపం ఏదైతే ఉందో అది విగ్రహం. కొంతమందికి పిల్లల విగ్రహాలు, పిల్లల గురించే ధ్యాస అంతా, పిల్లల గురించే శ్వాస అంతా, పిల్లల యొక్క ఆలోచనే ఎక్కువ. ఇవన్నీ విగ్రహాలు. మానవ హృదయంలో దేవుని యొక్క రూపము ఎక్కువ స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత స్థానాన్ని మరి ఇంకొకరిని తీసుకోవాలి. కొంతమందికి వారు దైవజనుల విగ్రహాలు. మా పాస్టర్ గారు ఎంతంటే ఆయన చెబితే ఏది చెబితే అదే రైట్ అనే విగ్రహాల్లోనికి వెళ్ళిపోతారు, అనే యొక్క శాసనాల్లోనికి వెళ్ళిపోతారు. ఈ యొక్క ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలను మనలో నుంచి తీసివేయాలి. ఈ విగ్రహాలను కలిగి ఉండటం వ్యభిచారముతో సమానం. వీరు వ్యక్తిగత శారీర సంబంధమైన వ్యభిచారం మీరు చేయలేదు. అసలు జారత్వం అనే దాని గురించి వివరణ ఏమంటుందంటే, వివాహానికి వెలుపల జరిగే ఏదైనా అక్రమమైన సంబంధం, వివాహానికి ముందైనా జరగని, వివాహం తర్వాత అయినా జరగని, వివాహం చేయబడిన భార్యతో కాకుండా మరి ఎవరితో చేసినా అది జారత్వము, వ్యభిచారము అని రాయబడుతున్నది. ఈ రోజున శరీర సంబంధమైన వ్యభిచారం గురించి మాట్లాడడానికి నేను నిలబడలేదు. ఆత్మ సంబంధమైన వ్యభిచారం సంఘంలోనికి చేర్చబడింది.
అన్యాచారాలు చేర్చబడ్డాయి. అనేకమైన లోక సంబంధమైన కార్యకలాపాలు లోకంలో ఎవరు చేస్తున్నారు, లోకంలో ఏం చేస్తున్నారు, పూర్వీకులు ఏం చెప్పారో, లేకపోతే వారేం పాటించారు, వీరేం పాటించారు, అది చేయకపోతే తప్పు, ఇది చేయకపోతే తప్పు, అది చేయకపోతే ఇది లేదు, ఇది చేయకపోతే అది లేదని కొన్ని యొక్క ఏవైతే సిద్ధాంతపరమైన భక్తి ఉన్నదో అది నేటికి సంఘంలో కొనసాగించబడుతూ ఆత్మీయ వ్యభిచారముగా పిలువబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా దైవ జనాంగమా, ఇందులో వ్యభిచారము అనే యొక్క సందర్భాన్ని ప్రాముఖ్యముగా కనబడుతుంది జాగ్రత్తం అంటే. కానీ ఆ వ్యభిచారం శరీర సంబంధమైనది కానీ కాదు. వేశ్య వృత్తి వ్యభిచారం అంటే. అలాగనే అవివాహితులు మధ్య లైంగిక సంస్కారం లేక సంపర్కం మరియు పెళ్లి కాని వ్యక్తి మరొకరు సంబంధం కలిగి ఉండే సందర్భాన్ని జారత్వం అని అంటూ ఉంటారు. అయితే ఈ రోజు అటువంటి యొక్క జారత్వము విగ్రహారాధనతో ఆనాటి దినాల్లో ఏ స్వర్గము పట్టణం అయితే విన్నామో భయంకరమైన విగ్రహారాధన అక్కడ జరిగేది. వారి మధ్య పరిస్థితుల మధ్య విశ్వాసాన్ని కాపాడుకున్నారు, భక్తిని కాపాడుకున్నారు, వారు స్థిరముగా నిలబడి ఉన్నారు. కానీ ఏమండి, అన్ని బాగానే ఉన్నాయి కానీ అదొకటే తక్కువ అని వీరు ఆ ఏదైతే అన్యమతాచారాలు ఉన్నాయో వాటిని సంఘములోనికే తీసుకొచ్చేసారు. హల్లెలూయా. నేను ఎఫెసీ పత్రిక గురించి ఒక అంశమును సిద్ధపరుచుకుని ఉన్నాను. అది ఏంటి అనంటే ఎఫెసీ 1:2. 1 ఎఫెసీ 2 ఎఫెసీ 2 ఎఫెసీ చూద్దాం. రెండవ ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక, ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక మీరందరూ దీన్ని మీరు తీరుతున్నారు. చాలా బిజీగా ఉన్నారు కదా అనుకున్నారా? తర్వాత మీ క్లారిటీగా అందుకే మీరు అందరూ అందులో చూస్తున్నారు. 2వ పత్రిక అని చెప్పారు, 2వ పత్రిక అని చెప్పారు. కారణం ఏంటంటే ఎఫెసీయులకు రాస్తూ ఏమని చెప్పాడంటే, మొదట మీకు రాసిన లేఖను మీకు అందినదని విశ్వసించుతున్నారని ఎఫెసీకి ఫస్ట్ పత్రికలో రాశాడు. అంటే ఎఫెసీయులకు ఫస్ట్ పత్రికలో మొదటి రాసిన లేఖ అన్నాడంటే ఖచ్చితంగా 2వ లేఖ ఉంది. కానీ బైబిల్ పొందుపరచడానికి అది అందుబాటులోకి రాలేదు. ఫస్ట్ దాంట్లో ఏం రాశాడో తెలుసా? అది మా అధ్యయనంలో సంఘం అంటే మనం ఈ రోజున సంఘం అంటే ఏమని రాసుకున్నాం? ఇది ప్రపంచం, ఇది బయట లోకం, ఇదేమో సంఘం అని మాట్లాడుకున్నాం కదా మొన్న. మాట్లాడుకున్నాం అండి. ఈ సంఘానికి మనం ఏమని మాట్లాడుకున్నాం? ఈ సంఘంలో ఈ ఇక్కడున్న ప్రజలందరూ ఇక్కడ చేర్చబడటం సంఘం అని మాట్లాడుకున్నాం, అవును కదా? ఇక్కడున్న వాళ్ళందరూ ఇక్కడ చేర్చబడ్డ అంటే సంఘము అనగా ప్రత్యేకించబడిన వారు, అంటే వేరు చేయబడిన వారు. బైబిల్ అందరూ రాయబడుతున్నది గొర్రెలను మేకలను సపరేటిజం చేశాడు దేవుడు. నా మాట విని నా మాటను అంగీకరించే వారులారా అని వారిని పిలిచి ఇంకొకరు అంటాడు, నాకు లోబడకుండా విధేయత చూపించి ఇష్టానుసారముగా జీవించిన వారులారా మీరు ఈడ్చికాలండి వెళ్ళి అని అంటాడు. ఇక్కడ గొర్రెల మందను మేకల మందను సపరేట్ చేశాడు. అలాగే లోకములో నుండి మనలను సంఘంలో చేర్చాడంటే వీఆర్ సపరేటెడ్ పీపుల్స్, మనం ప్రత్యేకించబడిన వారము అని మనం ప్రారంభం సంఘం గురించి ముందు మాట్లాడుకున్నాం. అసలు సంఘం అంటే 7 సంఘాల గురించి మనం మాట్లాడుకునే ముందు ప్రపంచంలో అసలు సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది, క్రైస్తవులు ఎప్పటి నుంచి ప్రారంభించబడ్డారు, క్రైస్తవులుగా ఎప్పటి నుంచి పిలువబడుతున్నారు, లేదా సంఘం అంటే దాని యొక్క పునాది ఎవరు, దాని యొక్క హెడ్ ఎవరు, దాని యొక్క దేహం శరీరం బాడీ ఎవరు, దాని అవయవాలు ఎవరు, దాని యొక్క లూప్ హోల్స్ ఏంటి, అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ప్రారంభ దినాల నుంచి. అయితే సంఘము వేరు చేయబడింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, అరే ఇప్పటి వరకు మనం బోర్డు
కలిసి మెలిసి ఉన్నాం, మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం, కానీ కలుస్తున్నావురా. ఇక్కడ ఇడుపోమని ఎవరు చెప్పలా, కలిసి బండి మీద వెళ్ళొద్దని చెప్పలా, కలిసి ఒక ఇంటికి టీ తాగొద్దని చెప్పలా, కలిసి మనం భోజనం చేయొద్దని చెప్పలా. కానీ ఏవైతే కొన్ని యొక్క ఆచారాలు ఉన్నాయో వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వీళ్ళు కొంతకాలం బాగానే ఉన్నారు. పూర్వం సంఘం, ఎఫెసీ సంఘం, నేను దాని గురించి వివరంగా చెప్తాను, నేను బుక్ రాస్తాను దాని కొరకు. ఈ ఎఫెసీ సంఘం ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారో, ఈ ఎఫెసీ సంఘం ఏం చేశారంటే, మనం బాయి మీది మీరు చేసుకోండి, మరి మీరు చేసుకోండి, మీరు మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, మీరు మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, మీరు మమ్మల్ని పిలవండి, మేము వస్తాం, మిమ్మల్ని మేము పిలుస్తాం, మీరు రండి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుని మొత్తం వరకే మాట్లాడుకున్నారు. తర్వాత జరిగిన అన్యాయం ఏంటో తెలుసా? సంఘమే జనాలు చర్చిలోకి వచ్చేసింది, లోకం అన్యాచారం సంఘంలోకి వచ్చేసింది. ఏది చేయకూడదు అది చేసే అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు సంఘం మారిపోయింది. నేటికి కూడా అలాగే ఉంది. ఖండించలేకపోతున్నారు దైవజనులు. ఎక్కడ ఖండిస్తే వీళ్ళు బాధపడి ఏమండి మానేస్తారు, వీళ్ళు బాధపడతారు, కఠినంగా ఉంటుందో అని మా ఆలోచన ఎక్కువైపోయింది. ఏమండి, మన యొక్క భారతదేశ సాంప్రదాయంలో దీన్ని తీయటం ఎంత కష్టం అండి. అది ఒక చాలా మంది క్రైస్తవులకు మారకపోవడం గల కారణం ఇది తీయలేక, ఇది అలవాటైపోయి ఇది తీయలేక ఇప్పటికి కూడా మారని కొందరు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన ఓపరిస్ట్ అని చెప్పి సిలువ బొట్టెట్టుకోమంటున్నాడు. ఏదైతే బొట్టు కదా, ఎలా అయితే అంటే పొల్లోడు కొట్టుకోవడానికి. గమనించండి, చాలా లోకంలో చేసేవాటికి మనం చేసేవాటికి దగ్గర సంబంధం ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేస్తారు, మనం ఇలా చేస్తాం, అంతే. అలా కాదు అసలు. భిన్నముగా అవి మన కొద్దిగా అవి లేకపోయినా మనకు అవసరం లేదు, మనం చేయని అవసరం లేదు. చేసినందువల్ల ఉపయోగం లేదు, చేయకపోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ సమాజం మనకు ఒక భయాన్ని పెట్టింది. ఇది చేయకపోతే, ఇది వెళ్ళకపోతే, ఇలా ఉండకపోతే. నేను ఒక్కటే మీకు ప్రశ్న వేస్తాను, జాతకాలు చూసి పెళ్లి చేసిన వాళ్ళందరూ కలిసే ఉన్నారా? నా సవాల్. క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారు. జాతకాలు చూసి పెళ్లి చేసిన వాళ్ళందరూ వాళ్ళు కలిసే ఉన్నారా? వాళ్ళు 100 ఏళ్ళు పంటతోనే ఉన్నారా? వాస్తు చూసి ఇల్లు కట్టిన వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉంటున్నారా? లేవు. ఇదంతా మన మైండ్కి పట్టిన పిచ్చి. మనలో వేసారు ఇది బీజం. భయంతో నేను ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. మొన్న కొత్త నిధులు ఉన్నాయని చెప్పి చదువుకున్న స్కూల్ మాస్టర్ని 3 కోట్లు తెప్పారంట. ఒక అడవి మాంత్రికుడు 3 కోట్లు ఎలా ఇచ్చారో గొర్రెడా పెచ్చోడా అని అంటే, ఆడు చెప్పుడండి మా ఇంట్లోనే కొత్త నిధులు ఉన్నాయని, మా ఇంట్లోని బోర్డు నిధులు ఉన్నాయని చెప్పేటప్పటికి ఇచ్చేసాను అన్నాడు. ఎంత ఇచ్చాడట? మొన్న ఒక 10 రోజులు 5 కోట్ల కేసు వేశారు దీని గురించి. 3 కోట్లు ఇచ్చాడండి ఏకంగా. అది చూసారా? మనిషిని ప్రభావితం చేయడానికి, ఎన్నైనా భయపెట్టించడానికి, భ్రాంతి పెట్టించడానికి, మనం లాగడానికి ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు చూడండి, క్రైస్తవులకు అసలు సాహిత్యులే ఏరు. ఒకనాడు ఏం జరిగిందంటే, ఒక యేసయ్య దేనికంటే ఆయన ఒక కీలు బొమ్మ. మనం ఏం చేయమంటే అచ్చా, నేను ఒకటే చెప్తున్నానేనండి, ప్రారంభంలోనే చేస్తాడు యేసు మనకి కార్యాలు. నువ్వు ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవడానికి, ఎంతటి మహావీరుడో తెలుసుకోవడానికి, తర్వాత మధ్యలో కూడా చేస్తాడు. ఆయనకి ఇష్టమైతేనే చేస్తాడు, ఇష్టం లేకపోతే చెయ్యి. ఉదాహరణ, పౌలు విషయంలో స్వస్థతే ఇవ్వాల. ఎవరి విషయంలో? పౌలు విషయంలో చచ్చిపోయేంత వరకు మరణకరమైన రోగంతో పక్కటెముక ఇరిగిపోయే
బాధపడ్డాడు. కానీ స్వస్థత పౌలుకి ఇవ్వల. పేతురు కూడా రోగంతోనే ఉండి చచ్చిపోయాడు. మరి వీరు దైవజనులు కారా? వీరిని ఏ దైవజనుల దగ్గర తీసుకెళ్లారు? ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తే వాళ్ళు బాగుపడేవారు? వీళ్ళు ఎవరు అని అంటే చచ్చిన వారిని సైతం లేపారు. అందుకే నేనేమంటానంటే బాహ్యమైన స్వస్థతల కొరకు, బాహ్యమైన విడుదల కొరకు, బాహ్యమైన అద్భుతాల కొరకు నేను చూడక ఆంతర్యమున హృదయ శుద్ధి, ఆంతర్యమున ఆత్మకు కలిగిన స్వస్థత కొరకు మాత్రమే పౌలుతో అంటాడు, నీ యొక్క శరీరము ఈ నా కృప నీకు చాలును, నువ్వెప్పుడు బలహీనుడువో ఇప్పుడే బలవంతుడు. హల్లెలూయా. పౌలు గారికి నిద్ర పట్టేది కాదట, మరణకర రోగం. అందుకని ఎక్కువగా ఎవరితో గడిపేవాడంటే దేవునితోనే గడిపేవాడు. ఎక్కువగా ప్రార్థనే చేసేవాడట. అంటే ఎందుకు చేసేవాడు ప్రార్థన అంటే అతనికి అంత నొప్పి ఉంది, అంత బాగుంది, నిద్ర పట్టట్ల. ఒకళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటే ఏం చేసేవాడు తెలుసా? పడుకునేవాడు. ఒక శుభ్రంగా కుటుంబం అంతా హాయిగా ఉంటే ఏం చేసేవాడు తెలుసా? హాయిగా ఉండేవాడు. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడు మన కుటుంబంలో యేసయ్య బల్లెము పోతూ ఉంటానే ఉండాలి. అది నీ కొడుకు, నీ కూతురు, నీ లోకము, నీ ఆరోగ్యము, ఏదో ఒక బల్లెపు పోటు నీకు ఉండాలి. ఉండకపోతే అసలు మాట నువ్వు దేవుని మాట లెక్క చేయవలసిన ఎవరిని భూమి మీద. అందుకని బల్లెపు పోటు ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయతలో అద్భుతమైన రీతిలో మనము దేవుని సన్నిధిలో బలపడుతూ ఉండాలని తెలియజేస్తున్నాను. ఆత్మ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన విడుదల, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం మొట్టమొదటి మనకు కావాలి. హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసలు పడి అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు కాక, బైబిల్ గ్రంథంలో గారడి విద్యలు చేసే సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఫిలిప్పు గారు ఆ ప్రాంతానికి వచ్చేదాకా మనోడు ఎలాంటోడంటే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు ఇతడే అనుకున్నట్లు వాళ్ళతో భ్రమపరుస్తూ, భ్రాంతి కలిగిస్తూ తిరిగాడు. అప్పటి వరకు ఎప్పుడైతే ఫిలిప్పు గారు వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేయటం మొదలు పెట్టాడో, అద్భుతాలు మొదలు పెట్టాడో, ఫిలిప్పు గారితో ఏకంగా బాప్తిస్మమే తీసేసుకున్నాడండి. హల్లెలూయా. ఏం తీసుకున్నాడండి? లూకా సువార్త 23:33 మాట ఉంటుంది. లూకా సువార్త 23:33 నుంచి దానికి బదులు నువ్వేం చదువుతావంటే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవ. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అని ఒక మనుష్యుడు లోకడ ఆ పట్టణములో గారిడి చేయొచ్చు, తానెవడో గొప్పవాడని చెప్పుకుంటూ సమరయితనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవారు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతను లక్ష్య పెట్టింది. హల్లెలూయా. మనకి ఏదైనా అద్భుతాల వైపు తిరిగామనుకో, మనం దేవుడి వైపుకు బదులు ఎవరిని చూస్తాం తెలుసా? మనుషుల వైపు చూస్తాం. ఇక్కడ ఈ చిన్న వారిని మొదలుకొని గొప్పవారి వరకు ఏం చూశారు తెలిసి? ఇందులో గారిడి విద్యలు, మాయలు చేస్తున్నాడట. మాయలు అప్పటికప్పుడే జరిగిపోయే మాయలు, అప్పటికప్పుడే జరిగిపోయే యొక్క సూచక క్రియలు చేస్తూ ఉంటే ఇక్కడ ఏమంటున్నాడంటే గొప్పవారును వదులుకుని కొద్దివారి వరకు అందరూ కూడా ఆ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అతను గొప్పగా చేసేస్తున్నారట. ఈలోపు కాడిని తన్నుడు ఉంటే తలని తన్నుడు ఇంకోడు అని చెప్పి ఫిలిప్పు గారు దిగాడు. అక్కడ ఫిలిప్పు గారు దిగాడు. కిందకు చూద్దాం. అతడు బహుకాలము గారుడిని చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టింది. అయితే దిగాడండి సరైనోడు. ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్తను ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను
గొప్ప అద్భుతములను జరుగుడు చూసి విభ్రాంతి నొందెను. ఫిలిప్పు ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించి యేసుక్రీస్తు నామం ఎలాంటిదో గొప్పదో ప్రకటించి ఆ యేసు నామమును గొప్ప అద్భుత కార్యం, ఎలాంటి అద్భుతాలు అంటున్నారు? గారిడి వాడు చేసే, మాంత్రికుడు చేసే వాటికంటే యేసు నామమును గొప్ప కార్యం చేయటం మొదలు పెడితే ఇతడు ఆకర్షించబడ్డాడు. దేనికి ఆకర్షించబడ్డాడు తెలుసా? యేసు నామమును కాదు, యేసు బాప్తిస్మం గురించి కాదు, పరలోక రాజ్యం వెళ్ళడం గురించి కాదు. వీడి మైండ్ లో ఉన్నాయి అంత అద్భుతాలు, సూచక కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, వీటి గురించి వాడి మైండ్ లో వచ్చి ఏం చేశాడంటే అలాంటి శక్తి నాకు కూడా కావాలనుకుని బాప్తిస్మం తీసేసుకున్నాడు. కానీ ఇక్కడ చూడండి, ఎడబాయకుండా రాశాడు చూడండి. చాలా కాలం అతనితోనే తిరుగుతున్నాడంట, ఫిలిప్పుతోనే. 13వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుత కార్యములు జరిగించడం చూచి విభ్రాంతి నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇంకొకసారి నోడించాడు, కింద చూడండి 14వ వచనంలో. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉండిరి. ఇప్పుడు ఆయన కలదన్నోడు ఇంకొకడు వచ్చాడు. ఆయన పేరు అపోస్తలుడైన పేతురు, యోహానులు వచ్చారు. వచ్చి ఎవరి మీద చేతులు ఉంచితే ఆ పరిశుద్ధాత్మను పొందేసుకుంటున్నారంట. పరిశుద్ధాత్మ అప్పుడు వరకు ఆయన ఎవరి మీదకి దిగి రాలేదంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి దిగి రాలా. అప్పుడు వరకు పరిశుద్ధాత్ముడు పరిచయం లేదు వాళ్ళకి. వీళ్ళొచ్చి అసలు తటాక చూపించారు. బాప్తిస్మం ఒకటే కాదు, పరిశుద్ధాత్మను కూడా మీరు పొందుకోవాలి. ఆత్మ లేని వాడు నా రాజ్యానికి వారసుడు కాదు. పరిశుద్ధాత్మను వరం ఉంది. నీటి బాప్తిస్మం పొందిన తర్వాత ఆ వెనువెంటనే కొద్ది కాలానికి మీరు దేవుని సన్నిధిలో నింపబడచ్చు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని మీరు ప్రకటించడం మొదలుపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకమును వారి మీద నింపబడినట్లుగా ప్రకటించి వారి కొరకు ప్రార్థనలు మొదలుపెట్టి వారి మీద చేతులు ఉంచడం మొదలు పెడితే ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు రాలుతూ దిగి వస్తూ వచ్చాడంట. ఈ యొక్క అద్భుతాలను చూసి అప్పుడు వరకు ఆయన వెనకాల తిరిగిన ఎవరి వెనకాల తిరిగాడు? ఈ గారిడి సీమోను, యొక్క ఫిలిప్పు గారి వెనకాల తిరిగినోడు, ఎడబాయకుండా ఉండినోడు ఇప్పుడు వారికంటే గొప్పడు వచ్చాడని చెప్పి ఏం చేశాడంటే ఈ పేతురు యోహాను వెనకాల తిరగటం మొదలు పెట్టాడు. ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లేదు 17వ వచనంలో, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు కూడా ఎలాగే పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును పొందుదాం సంపాదించుకుందామని తలంచుకొనినందున నీ వెండి నీ బంగారము నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయం క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుతున్నది. అప్పుడు వరకు ఈ వ్యక్తి ఎక్కడున్నాడంటే సంఘంలోనే ఉన్నాడు, చర్చిలోనే ఉన్నాడు, దైవజనుడైన ఫిలిప్పు గారితోనే ఉన్నాడు. ఫిలిప్పు గారు అద్భుతాలు చేస్తామంటే, సూచక కార్యాలు చేస్తామంటే అవి చూసి ఆశ్చర్యపోయాడు. పంచు పలకనామాకే పంచు అంటే గారడీ వాడు ఎన్ని మాయలు చేశాడో వాళ్ళని భ్రమ పెట్టడానికి, అలాంటి వాడికి గొప్ప మాయలు లేక గొప్ప అద్భుతాలు ఈ ఫిలిప్పు గారు చేస్తున్నారు. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు, ఆల్తోనే ఉన్నాడు. కానీ ఇక్కడ కింద ఏమని రాశాడండి? ఇక్కడ పౌలు గారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. 22వ వచనంలో, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనసు పొంది ప్రభువును
వేడుకొనుము. 23వ వచనంలో అంటాడు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బద్ధకంలోను ఉన్నట్లు నాకు పేతురు గారు కనపడింది. ఎవరి హృదయం? గారిడి సీమోన్ హృదయం, మాయగాడు హృదయం. మన చర్చిలోకి వచ్చి ఇంకను మాయలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు అని పరుగులు తీసుకున్నావేమో. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నువ్వు చూడాల్సిన శరీర స్వస్థత, శరీర వృద్ధి, లోక సంబంధమైన కార్యాలు కావో. ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధి మనకి కావాలి. ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ వలన పొందుకునే మేలులు కావాలి. దేవుడు చేసే మేలులు కావాలి. ఇక్కడ దేని కొరకు గారడి సీమోను పరుగులు తీస్తున్నాడంటే అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు, మాయలు, మంత్రాలు జరిగే కార్యాలే చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, ఒక్కసారి అద్భుతం చేశాడు దేవుడు ఎవరి చేతుల్లోనైనా. తర్వాత ఎంటాడిన వారు ఎక్కడ కూడా. భర్తలోమైన గుడ్డివాడు ఒక్కసారే స్వస్థపరచబడ్డాడు. కుష్టి రోగులు ఒక్కసారే 38 సంవత్సరాలు సుదీర్ఘమైన రోగముతో కోనేరు దగ్గర పడున్నవాడు ఒక్కసారే, దేవాలయంలో నడువంగిపోయిన స్త్రీ ఒక్కసారే, మరలా అవి రిపీట్ అయినట్లు లేవు. కానీ కొందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా దేవుని దగ్గర, ఈ దీని మీద ఎక్కువ చేస్తా, ఇంకా దేవుడు అద్భుతాలు చేయాలి, మేలులు చేయాలి, విడుదల కలిగించాలి, స్వస్థతలు కలిగించాలి. ఎక్కడెక్కడే బురదలో పడ్డ పందిపిల్లలాగా దొరలాడుతూ ఉంటే పైవాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? ఇక పైవాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? అక్కడ దాని గురించి ఎప్పుడు ప్రయాసపడి అక్షయమైన వాటి కొరకు ప్రయాసపడతావు. ఇంకా 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 లోక సంబంధమైన. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు ఎందుకు చేసేవాడంటే దానికి లాజిక్ ఉంది. ఈ మానవ తుచ్చమైన జీవితం అద్భుతాలకు ఆకర్షించబడతాడు. అద్భుతాలు ఎక్కడంటే అక్కడికి పరుగులు తీసే మనస్తత్వం కలదు. కనుక నేను అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయగలిగిన శక్తి సంపన్నుడు అని వారిని ఆకర్షించి, వారిని పిలిచి, వారిని వెంట పెట్టుకుని తోడుకుని వారికి సువార్తలు ప్రకటించేవాడు. అసలైనది అద్భుతం ఈ లోక సంబంధమైన అద్భుతం కాదండి. పరలోక రాజ్యము వీటన్నిటికంటే ఉన్నతమైనది. అక్కడ తినుట లేదు, త్రాగుట లేదు, నొప్పి లేదు, బాధ లేదు, హాయిగా సుఖంగా ఉండే పరలోక రాజ్యం ఉంది. ఇక్కడ దాని గురించి నువ్వు ఎన్ని బాధలైన పడు, ఎన్ని నొప్పులైన పడు, ఎన్ని తిప్పలైన పడు, ఎన్ని కష్టాలైన పడు, దాని కొరకు మాత్రం నికార్సైన క్రైస్తవ జీవితంతో కట్టుకి నట్టికి పడి గట్టిగా నిలబడి జీవించు అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రయాసం. అద్భుతాలు హైలైట్ చేసేవారు కొందరు ఉన్నారు. ఎంఎం ప్రసాద్ గారికి ఈ మాట అంటూ ఉంటారు, ప్రతి సంఘంలో అద్భుతాలు జరగాలి అని అంటారు. అప్పుడు మేము అడిగాం, అద్భుతాలంటే అద్భుతాలు ఎంత పరిగెత్తే వాళ్ళు జనసంఖ్య ఎక్కువైపోతుంది కదండి. ఇందులో అనుమత్యాలు ఎవరో తెలియదు కదా, వాక్యం కోసం వచ్చే వాళ్ళు ఎవరో తెలియదు కదా, పరలోక రాజ్యం గురించి ప్రయాసపడేవారు ఎవరో తెలియదు కదా. ఈ గాలిడి సీమోన్ లాంటి అద్భుతాలు జరుగుతాయా, ఎప్పుడు స్వస్థతలు జరుగుతాయా, విడుదల జరుగుతాయా, ఇంట్లో నెమ్మది ఉంటుందా, సమాధానం ఉంటుందా, వీటి కొరకే ప్రయాసపడేవారు ఉంటారు కదా అని అంటే ఆయన ఒక మాట అన్నారు, వాటి కొరకు వచ్చే వారిని వాక్యముతో బలపరిచి అసలైన భక్తిలోనికి నడిపించాలి అని అమ్మాయి గారు చెప్తారు. చాలా చోట్ల వాక్యానికి అసలు ప్రస్తావనే ఉండదు. బైబిల్ మిషన్ చూడండి, స్వస్థత చాలా, ఏం చాలా, వీళ్ళందరూ దేనికి వెళ్తారు? నేను దాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ మనుషులను దేని మీద డిపెండ్ చేస్తున్నారంటే ఈ స్వస్థతల మీద, విడుదలల మీద, కార్యాల మీద అని ఆకట్టుకునేవారే ఉండిపోతున్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మనం అటువంటి వాటి కొరకు కాదు ప్రయాసపడాల్సింది. అటువంటి వారు దేవుని సన్నిధిలో పౌలు అంటాడు, లోకములో ఉన్నదంతయో పెంట అన్నాడు. మరి ఆ పెంట కొరకు పరుగులు తీసేస్తున్నాం మనం. అల్పకాల పాప భోగమును అనిపించుట కంటే క్రీస్తుతో గొప్ప ఆ శ్రమ అనిపించుట గొప్ప భాగ్యమని యోచించిన మోషే గారి జ్ఞాపకం చేసుకుంటావా? ఎన్ని తెప్పలు పడ్డాడు ఆయన, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎంత కష్టాలు పడి వారిని తీసుకుని వెళ్ళాడు. ఈ బాధలన్నీ ఆయన పడాల్సిందేనా? పడడానికే సిద్ధపడ్డా? దైవికమైన జీవితం. మీరు అలా అనుకుంటే లాజరు కురుపులతో నిండిపోయాడు, సరైన బట్టలు లేవు, ఆరోగ్యం వైద్యం చేయించుకోవడానికి వైద్యుడు లేడు, కురుపులతోనే ఉండి
ఆహారం లేక, చూసేవారు లేక, కాపాడేవారు లేక, మరి అతని గురించి ఎందుకు రాశాడు? ఎక్కడ అనుకున్నాడట ఆయన? అలాంటి పరిస్థితుల్లో కూడా తన భక్తిని కాపాడుకునటం వలన అబ్రహాము రొమ్మున ఆనుకున్న మీద లాజరు అని రాసి లేదా? గమనించండి, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసం మనకి వద్దు. క్రైస్తవ జీవితం, నిఖాసైన భక్తి జీవితం జీవించడానికి మనం జీవించాలి. మనం లోక సంబంధమైన జాగ్రత్త మనకి వద్దు. ఆత్మ సంబంధమైన వ్యభిచారం మనకు వద్దు. నీకు తెలియకుండానే భ్రమలో ఇతడు అనుకుంటున్నాడు, ఎవరు? సీమోను పేతురుగా గారిడి సీమోను, ఆ సంఘంలో వాళ్ళు అనుకుని ఉంటారు, మాంత్రికుడు మారిపోయాడండి మా చర్చిలోకి. ఎవడు మారిపోయాడు? మాంత్రికుడే వచ్చేసాడండి, మాయగాడే వచ్చేసాడు. కానీ వాడి హృదయం సరైనది కాదని పాస్టర్ గారు కూడా తెలియలేదు. పేతురొత్తే గాని ఓయి గారిడే సీమోనా, దేవుని ఎదుట నీ హృదయం సరైనది కాదు అని అంటూ, ప్రియమైన దేవుని మీద ఘోర దుష్టత్వంలోను లేక దుర్నీతిలోను బంధకములలోను ఉన్నావు నీవు అని నాకు కనబడుతుంది. ఎక్కడికి వచ్చేవాడు నువ్వు అన్నాడు? మందిరానికి వచ్చేవాడే, వాక్యం వినేవాడే, సేవకుడితో ఉన్నవాడే, ప్రార్థనలు చేసేవాడే, కానీ ఎక్కడున్నాడు? దుష్టత్వంలో ఉండిపోయాడట. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండకపోతే, లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఇంకా పరుగులు తీస్తే, ఈ లోకంలో మనుషులు అలవాటు పడ్డ మనుషులకి ఇష్టమైన వాటిని ఇంకా నువ్వు భయపడుతుంటే, అటు గుమ్మ ఉండకూడదు, ఇటు గుమ్మ ఉండకూడదు, అటు వాస్తు ఉండకూడదు, ఇటు వాస్తు ఉండకూడదు, అటు ఎత్తు ఉండకూడదు, ఇటు ఎత్తు ఉండకూడదు. ఒకవేళ సహజంగా లేకపోతే పర్వాలేదు, సహజంగా నువ్వు పెట్టుకోకపోయినా పర్వాలేదు, సహజంగా పెట్టుకుంటే పర్లేదు, కానీ భయపడుతున్నావే, ఆ భయం అనేది నువ్వు వాటికి భయపడ్డావంటే దేవునికి భయపడతలేదనే అర్థం. నీ హృదయంలో వాస్తుకే భయపడుతున్నావు, నీ హృదయంలో శాతానికే భయపడుతున్నావు, నీ హృదయంలో లోక సంబంధమైన ఆచారానికే భయపడుతున్నావు, మంగళవారానికి భయపడుతున్నావు, శనివారానికి భయపడుతున్నావు, శుక్రవారానికి భయపడుతున్నావు, అమావాస్యకి భయపడుతున్నావు. మరి దేవునికి ఎప్పుడు భయపడతావు? దేవునికి ఎప్పుడు భయపడతావు? ఎమ్మెల్యే మనోడైతే ఎస్ఐకి భయపడాల్సిన అవసరం లేదు కదా. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, ఎమ్మెల్యే మనోడు, ఎమ్మెల్యే మాట ఎస్పీ అంటాడు. అవసరమైతే నువ్వు ఎస్ఐని ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్ఫర్ పెట్టి ఇచ్చేయచ్చు, లేక డిమోషన్ పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాంటిది ఎమ్మెల్యే పక్కన ఉండకూడదా? కానిస్టేబుల్కి ఎస్ఐకి భయపడుతున్నావు నువ్వు. ఆ రోజులు అంటున్నావు, ఈ రోజులు అంటున్నావు. ఎమ్మెల్యే కంటే తాత మన దేవుడు. అలాంటి వాడు పక్కన ఉండగా చిన్న చిన్న వాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతున్నావు? భయం అంటే ఆ మీనింగ్ తెలియని బ్లడ్ లాగా ఉండాలి నువ్వు. ఆ భయానికి అర్థమే నీకు అసలు నీ జోలికి రాకూడదు. నరకంలో ప్రకటన గ్రంథంలో నరకంలో ఎవరున్నారని చెప్పాడంటే పిరికివారు అని రాశాడు. ఎవరంట? పిరికివారు. పొద్దున్నే లెగితే భయం, మగుడు చచ్చిపోయింది ఎదురు వచ్చిందని భయం, పిల్లు వచ్చిందని భయం, మంగళవారం భయం, రాత్రి డబ్బులు తింటే భయం, లేకపోతే ఆ రోజు వెళ్ళకపోతే భయం, ఈ రోజు వెళ్ళకపోతే భయం, ఇన్నో రోజులే కార్యక్రమం పెట్టాలని భయం, లేకపోతే ఇది పెట్టకపోతే ఏమవుతుందని భయం, ఇలా చేయకపోతే ఏమైపోతా అని చెప్పి భయం. అన్ని భయాలే. భయంతోనే నిత్యం నీకు తెలియకుండానే బతికేస్తున్నావు అని తెలుస్తుందా? భయంతోనే. ఒకసారి ఆలోచించు నా ప్రియమైన దేవుని బిడ్డ. జారత్వము శరీర సంబంధమైన దాని గురించి నేను మాట్లాడుతున్నాను, ఆత్మ సంబంధమైన భయం గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన వాడు, అద్భుతములు చేయగలిగిన దేవుడు నిజమే. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకు, అటు తర్వాత అవన్నీను అవి అనుగ్రహించబడాలి. అద్భుతాలు నీకు నువ్వు వెతుక్కుంటే వెళ్తే ఆశీర్వాదం రాదు, నువ్వు వెతుక్కుంటూ వెళ్తే సంపద నీకు రాదు, నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినంత మాత్రాన కార్యాలు రావు. కానీ అవంతటవే నీ ఎదుటికి రావాలంటే, స్వస్థత రావాలంటే, విడుదల రావాలంటే, అద్భుతం జరగాలంటే మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకు. ఇవి పక్కనెట్టేసి నీతి రాజ్యమును కర్మ వాటిని వెతుకుతున్న ప్రయాసంతో కనుక నీవు ఉంటావు వద్దుస్తున్నా. ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఘోర పాపం. లోక సంబంధమైన వ్యభిచారానికి క్షమాపణ కలదేమో, కానీ
ఆత్మ సంబంధమైన వ్యభిచారము అది ఘోరమైనది, వ్యాధి గలది. కాబట్టి దేవునిలో ఉన్నాను అనుకుంటూ నేను భ్రమలో ఒకవేళ ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. దయచేసి తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. తలలు వచ్చి ప్రార్థన.